పండుగ దగ్గరికి రాబట్టే బిడ్డలు ఎప్పుడు వస్తారో ఏమో. నా పిచ్చి కానీ పాపం వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. అది వచ్చేలోపు నా పెద్ద బిడ్డకు గర్జలంటే మస్తు ఇష్టం. నా చిన్న బిడ్డ ఏం తింటుంది, మా అండగా మురుకులే తింటుంది. అది వచ్చేలోపు అవి చేస్తా. పిండి పట్టించుకొస్తే మంచిగా. అక్క అక్క అగో ఏందక్క నారాజు కూర్చున్నావు? ఏంద్రా ఏమో గిట్ట వచ్చినావు? ఏం లేదు కానీ పని ఉండే కానీ నువ్వేందుకు అంత నారాజుకున్నావు? ఏం చెప్పమంటావురా, ఉగాది పండుగ దగ్గరకు వస్తుంది. బిడ్డలు ఇంకా రాకపోయాని చూస్తున్నా. పెళ్ళి అయి గిన్ని రోజులు అవుతుంది, నీకు బిడ్డ మీద ప్రేమ తగ్గదు అక్క. బిడ్డలేనా గట్ల అంటావేంద్రా? ఇక నా అల్లుళ్ళు అంటావా? సొంత కొడుకుల కంటే ఎక్కువ. ఏమైనా బిడ్డలు బిడ్డలు నువ్వే అంటావు తప్ప వాళ్ళైతే ఒక్కసారి రాకపోయా. పెద్ద బిడ్డది 5 కిలోమీటర్ దూరమేనా, చిన్న బిడ్డది 5 కిలోమీటర్ దూరమేనా. వారానికి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు, మా అమ్మ మంచిగా లేదా, తిన్నదా ఉన్నదా, ఆరోగ్యంగా ఉన్నదా అనేది చూసుకోవచ్చు. రాకపోయా. గట్ల అంటావేంద్రా? పెద్ద బిడ్డకేమో తెల్లారులెత్తే బాయి కాడుకోవడైనా, ఇక చిన్న బిడ్డనా ఆ బర్లను చూసుకున్నాడు, అత్తమామని చూసుకున్నాడు, అదే సరిపోతుంది. ఏమొత్తారా? సరే అబ్బా నాకేది కానీ ఒక 500 ఉంటాయి అక్క. అగా 500? 500 ఎందుకురా నీకు? పరున్నా అక్క. నీకు ఈ మధ్య ఖర్చులు ఎక్కువైనాయిరా. సరే అబ్బా నేను పట్టుకురాపో. బా పట్టిన మంచి ఇవ్వవు కదరా జీకోలే. థ్యాంక్స్ అక్క. వారం రోజులు నీకు ఇక అడుక్కునే వాళ్ళు ఇచ్చిరు, ఇవి ఇత్తవుతి నాకు తెలియదా కానీ పోయిన కాడ పైలం. సరే అక్క. అన్నం అన్న తిందామంటే ఇంకా యాళ్ళ కాలేదో, ఇంకా వస్తలేడు. అబ్బా ఈయనకి ఇంకా తినటానికి ఏళ్ళు అయితలేనట్టున్నది. అబ్బో ఈ ఎండతోటి నాకు వశపడతలేదు, ఇంకా అత్తలేడు కదా. ఈ ఎండ అయింది మనిషికి కనబడుతుందా కనబడతలేదా? చి ఈ ఎండకి నీళ్ళు కూడా కాలి పాడుపడతాయి. మోటార్ సప్పుడు వస్తలేదుగా, కరెంట్ పోయినట్టున్నది, నీళ్ళు దానికి వస్తలేవు. ఓ నలవగందానా, ఈ కరెంట్ పోయిందని చెప్పండి, చెప్తలే లోపలంతా ఉడుకుతుంది పెరట్లా. ఈ కరెంట్ పాడే ఎప్పుడు వస్తుందో కదా, పెరడు వారం కొంత పోయింది. అగో మళ్ళా గదెందుకయ్యా, గది పూజన పెట్టుకొని ఎటో పోతాను. నీతోటి బొర్ర లేక నాకు యాస్ట్ వస్తుంది, చక్కెర వచ్చి పడతట్టున్నా. అరే కరెంటే పోయే మోటారే బంద్ అయ్యే. ఇప్పుడు నువ్వు అది పట్టుకపోయి ఏం చేస్తావు చెప్పు? ఇక్కడ కూర్చొని నేను మంచిలా కాసేపు కూర్చుంటే కాదా, కరెంట్ వచ్చినాక పెట్టుకుందు. చెప్తే ఇనవు మనిషివి, నీది నీకే సాగాలి. అరే నీకు తోక తెలుసు, అత్తోటం తెలిసే. కరెంట్ వచ్చేవారికి పైపు దాపి పెడితే కరెంట్ రాగానే మోటార్ వేయచ్చు.
ఏహే నీ సాపుడు చల్లకుండా ఆ పాటి సాపుడిగా సాపుతావో సాపవో కరెంట్ వచ్చిన కేతురా ఎంతసేపు సాపుతావో పైపు ఏమో ఈడ కూర్చో అంటే చెప్తున్నావు నువ్వు చెప్తున్నావు ఇక నీతో చదువుపడాయి మంచి లాగు వచ్చారు పైపన చాపుతానంటే నీ తలకాయ కూర నీదేనే చెప్తే అర్థం కాదు మన్ను లేదు ఇగో అయితమే గాని ఉగాది పండుగ వస్తుంది కదా ఏడు దాకా వచ్చింది కరిమేర దాకా వచ్చిందా పోదాం ఎదురుగా గిందుకే నీ మాటలు వింటే నాకు కోపం వస్తుంది మరి నీ కోపం రాంది అన్నాడే అయితే ఒక ఎవరు తెచ్చుకోవాలి కెమెరానా ఎందుకు ఓహో నా అందమైన ముఖాన్ని ఫోటో తీస్తావా ఇగో ఏమైంది ఇప్పటిదాకా మంచిగానే పాడైతేగా ఏమోనే అంత ఓకారం వచ్చినట్టు అవుతుంది ఎందుకో నువ్వు అందంగా ఉన్నావు అంటాను నువ్వు మందంగా ఉన్నావు అంటే నమ్ముతావు కానీ అందంగా ఉన్నావు అంటే ఒప్పుకోనే నన్ను గింత మాట అంటావా నేను బతకనే బతక ఆ బాయిలో పడి సత్తా ఏ బయట అరే ఆగే గింత అడిగే వస్తాను ఎవరన్నా నేను ఆగనే ఆగా నన్ను గంత మాట అంటావా ఇక నేను బతకనే బతక అరే ఏదో నవ్వుకుంటా పరిచయం చేస్తానే ఎవరన్నా చూసి ఇజ్జతి పోతుంది మంచి చూసి ఇజ్జతి పోతుంది గంత కాని మాట ఏమన్నా ఏదో నవ్వుకుంటా అన్నది పొరపాటు అయింది తప్పు అయింది అదే నేను అందంగా లేనా అంటే నువ్వే మంచిగా ఉన్నావా పొద్దున్న నాకు ఎండలో పని చేస్తే మరి గిట్లుండకపోతే ఎట్లుంటారు అరే నేను అమ్మాయిని చదవలేదు నేను ఏదో నవ్వుకుంటాను అందుకు నువ్వు అదే చదువు అవుతానే నేను మందంగా ఉన్నాను అరే మంచి ముంగటి ఇజ్జత్ తీయక రాయే పోదాం రాయే పని చేసుకుందాం రాయే అన్నం రాయే ఆకలి ఇక మంచిగా ఉండు అందమైన దాన్ని తెచ్చుకొని మంచిగా చెట్టు కింద కూర్చోడం నీ అందమైంది పాడవాడు అందమైంది ఎక్కది రాయే అయ్యా అయ్యో అయ్యో రాయే పోదాం రాయే అన్నం తిందా ఆకలి అవుతాను అన్నం పెడితే రాయే ఆకలి అవుతాను అరే ఓ రామయ్య అరే నీ బాంచనే నీ కాలు మొక్కుతానే పోదాం రాయే నేను చస్తా ఇక నేను బతకనే బతక అమ్మో నీ బుట్టి గింత ఎత్తైనా ఇప్పటి వరకు నన్ను ఒక్కరు కూడా ఒక్క మాటలే నువ్వు నన్ను మందంగా ఉన్నావంటవా అరే తప్పైందే పొరపాటు నచ్చిందే నీ బాంచ నువ్వేం చెప్తా చెప్తానే ఏం చేయమంటావు చెప్పు తప్పైందే వింటావా మరే నువ్వు చెప్పినట్టే ఇంటా ఏం చేద్దాం చెప్పు నువ్వు చెప్పినట్టే ఇంటా నేను చెప్పినట్టు తింటానంటేనే అత్తా మరే ఇంటా ఖచ్చితంగా ఇంటా ఇదే మంచి సందు మా అప్పగారించి పోదామంటే ఎప్పుడు రమ్మన్నా రాలే కదా ఇప్పుడు చూడు నిన్ను ఏం చెప్తాను గట్టే ముచ్చట పెడతాను ఏం ముచ్చట్లేదు కానీ ఉగాది పండుగ వస్తుంది కదా మా అవ్వగారింటికి పోదాం మరి అబ్బా ఇప్పుడు నేను రాను అనుకో ఏ బాయో బాంధం అంటది ఇదంతా ఎందుకు సరే పోదాం పాయే నువ్వు చెప్పినట్టే ఇంటా వస్తావు కదా అరే అత్తనే పోదాం పా సరే నువ్వు వస్తానంటేనే నేను వస్తా లేకపోతే చూడు ఇక నేను సావనే సత్తా ఏ సచ్చినందుకు పోదాం దాయే పోదాం దాయే అత్తనే పడుతుంది పోదాం దా అన్న ధర గట్లుంటది మరి నాతో మా ఉంటది కానీ పా కరెంట్ ఇంకా రాకపోయినా ఏ వస్తుంది కూసో ఎప్పుడు వస్తుంది ఎండకు అయితే కానీ ఈసారన్నా ఆస్తి మన పేరు రాయమని రాదే అత్త మనం ఏ ఊకో నువ్వు ఇంత మనిషివి కానీ నేను అసలు అక్కడికి పోతామనేదే ఆ ఆస్తి కోసం నీకు తెలుసా ఆ విషయం అమ్మ నా పిల్ల నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా మరి లేకపోతే చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డ అని అన్ని దానికే గారభం చేసి ప్రతీది దానికే పెట్టిర్రు నేను పెద్దదాన్ని ఏ దాంట్లో నన్ను ఏది చెందకుండా చేసిర్రు అబ్బో ఈసారి అట్లా కాదు ఆ ఆస్తి ఎట్టి పరిస్థితులలో కూడా మనకే కావాలి ఊకునేదే లేదు అమ్మో నువ్వు తక్కువదని కాదే రేపు ఏదైనా అయినా నా మీద గిట్నే చేస్తావు నీతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మా చెప్పినవుతి అరే ఎటు లేని ఎటు ఊతాటే దీని ముచ్చట సల్లకుండా ఎక్కడ ముచ్చట అక్కడనే కూర్చుంటుంది ఎంతసేపే ఆ కొంగులేంటి ఏం దాచిపెట్టినావు పప్పు పప్ప కొంగులో పోసినైందా మనం
నేను తీసుకునే 10 రూపాయల పప్పుకి కవర్లో పోసిస్తాడు మరి. అయినా ఇంతసేపు ఏం చేసినావా ఆడ ఓది కాకలు అవుతుందంటే ఏమో పెళ్లి కూతురు నడకన్నాడు పడుతుంది. ఓ చెప్పనియడానికి మీ అయ్య చుట్టమా అవ్వ చుట్టమా? కూరగాయలు తెస్తే ఈ పాటికి అండి పెట్టేదాన్ని కదా. కూరగాయలు లేవేం లేవు, కుక్క లెక్కనే మొత్తుకుంటావు. అరే నేనే అన్ని పనులు చేస్తే ఎట్లనే నీకు కొన్ని పనులు ఇచ్చి పెట్టాలి కదా, అందుకే తెలియదు. అబ్బచ్చా పైసలు ఏమని చెప్పొచ్చు కదా. తెలిసి కూడా ఎట్లా అంటే మరి పైసలు అన్ని నీ దగ్గర పెట్టుకుంటావా? నాకు ఒక్క రూపాయి ఇచ్చి కలవాడవా? ఇంకెట్లా చెప్పాలి చెప్తే? అబ్బా నీకు పైసలు ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసుది. ఎందుకే గంటకాలం మొత్తుకుంటాను? ఇప్పుడు అందరికి నిలవన్నా అయ్యింది. అయ్యో ఇప్పుడు నేనేమన్నా మిడిచి ఆడబడుతుంది. సరే కానీ మనం మీటింగ్ పోదానే. మా ఇంటికా? ఎందుకు? ఆగో ఎందుకంటది పిచ్చిదా మంచిదా? ఉగాది పండుగ అసలే పిచ్చి పోగదా? ఓ అవును కదా, నేను ఆ ముచ్చటే మర్చిపోయినా. పాపం మా అమ్మ ఎట్లుందో ఏమో. ఈసారి 2 రోజుల ముందే వెళ్దాం. సరే కానీ ఈసారి అన్న భూమి మన పెద్ద రాశి ఉందా లేదా? ఏ రత్తతి ఎటు పోతుంది భూమి? అరే నువ్వేం మనిషి ఉన్నదే, ఉన్న భూమి అంతా పెద్దోళ్ళకి రాస్తే మనం ఎట్లా బతుకుడే? రాస్తే నువ్వు కూడా దాన్నేనా? అదే మరి పండగకు 2 రోజుల ముందే పోయి ఈ ముచ్చట్లు చదువుదాం. పోయినాక నువ్వు మా అమ్మతోటి మూతిటి ముక్కిటి పెట్టినా అనుకో మంచిగా ఉండదు నేను చెప్తున్నా. నీ కథ మంచిగా ఉండేదే, నేను ఎందుకు ఎట్లా పెడతానే? మంచిగా మాట్లాడుతుంది. సరే పోదాం తీ. ఈ పిత్తిరి మొక్కలు మీరు ఏమో చేసేటట్టే ఉండేది. ఏయ్ ఓ మనిషి, బస్ స్టాండ్ లో దిగిన కంచి చూస్తానా ఏమో ఒక్క మోపున ఎగేసుకొని ఒక్కటే ఉరుకుతానా? ఈ సంచి ఎవరు పట్టుకోవాలి? ఈ మొత్తం సంచి పట్టుకుంటానికే బరువు అవుతానా నీకు? నడి పాటలు ఆపిచ్చదితా నడువ పట్టుకొని. అబ్బో ఇజ్జత్ పోతాందా? ఇక వెనకాల పిల్లం వచ్చేది చూడవు రాని చూడవు, ఒక్క మోపున ఎగేసుకొని ఉరుకుడేనా? ఇది పట్టుకో. దా ఈ సంచి దీనికి బరువు అవుతుందట పెద్దలు ఇల్లు ఎత్తాను. ఎక్కడ నీకు అంగడే కావాలి, ఊరికోం కావాలి, అంకడ కావాలి, ఇంటికడ కావాలి. నువ్వు చేసేది మంచిగున్నది కానీ నేనే అంగడి చేస్తానా? ఒక్క మోపున ఉరుకుతాడు అబ్బా పిల్లగాడు. చూసిన మా అమ్మ చెల్లుండు మరిది బండి వేసుకొని బుర్రు నూరుకుతాను. ఎందుకు ఊరుకోను, నన్నేమో గిట్ల నడిపిస్తా ఉంటివి. వాళ్ళ ముందర నా ఇజ్జత్ దిత్తానికే కదా. అరే నేనేం చేయాలి? మీ అమ్మాయి బయట పెట్టకపోయా? అబ్బో నీకు పనగవాడ బండి బాగా నడిపొచ్చింది కానీ మావే పెట్టలేదా? అందుకే చెప్తానా వాళ్ళు పోయేసరికి అమ్మని ఎట్లా ఒక బుద్ధిగారిచ్చి ఆస్తానే రాపించుకుందాం నడు. చూసినావు కదా అది, కనీసం అక్క మంచిగున్నావా అని కూడా అడగలే. ఏయ్ పొలం మొత్తం మన పేరు మీద రాపియాలి, గుర్తుపెట్టుకో మరి. అమ్మా అగ బిడ్డ వచ్చింది వానే. అంత మంచిదేనా? మంచిగా ఏంటి బిడ్డ అంత బక్కగాను? ఏమయ్యా అంత మంచిదేనా? మంచిగా అత్తమ్మా, మీరు మంచిగున్నారా? అంత మంచిదే. కాళ్ళు కడుక్కున్నారా? దాని పోదాం లోపలికి. ఎప్పుడు వెళ్ళో ఏమో. ఎట్లున్నావమ్మా? అంత బక్కగా అయిపోయినావు. మంచిగున్నావానే? ఏమన్నాడు? అంత మంచిదేనా? అంత మంచిగా. అమ్మ బాగా నిమ్మలంగా ఉందానే? బాగుంది బిడ్డ. మీరు ఇంకా వస్తున్నారని చెప్తున్నా. అమ్మ తుంగమ్మ కొందానా నాకంటే ముదుగాలు వచ్చి ఆస్తి మొత్తం రాపించుకుందాం అని చూస్తానులా. చెల్లె అమ్మ నువ్వెందుకు వచ్చినావు నాకు తెలిసే. నాకంటే ముందొచ్చి ఆస్తి రాజేసుకుందాం అనుకున్నా. బిడ్డ మీరు ఎప్పుడు ఇట్లే కలిసి ఉండండి. సరే అమ్మా. దా బిడ్డ. ఆపుతారా మీ అక్కయ్యలో అనుకున్నాడు. బస్ స్టాండ్లో అరటికాయలు అవటి ఒకటి కానీ కవర్ పంట పెట్టినా తీసి అత్తమ్మకి. పొద్దున మన కొరకు చూసావు కందకాయలు కానీ తింటది. పండ్లు ఎక్కడ ఇల్లా? బస్ స్టాండ్లో కొని పెడితే అదే తీసి అంటే పనులు ఎక్కడ నమ్మకం చూస్తావు. అయ్యో ఇలా పెట్టలేదు
ఉషిగా ఇద్దారని కొని ఆ కవర్ పంటే పెడితే రెండాకం పట్టుకురావతా నేను అనుకుంటాను అది ఆడ పెట్టారా చేతికి తవకాడ పెడతావా కవర్ పట్టే పెడితే చేతికి ఇస్తావా కాడ చేతికి ఇచ్చినని పట్టుకున్నామని ఒక అదే చేతికి ఇయ్యక ఆడపోయిందా అబ్బా నల్లమ్మకపోడా గింత యాక్టింగ్ ఉందా నీ దగ్గర ఇదంతా ఆస్తి కోసం అని నాకు తెలుసురా ఆస్తి ఎట్లా రాపించుకుంటావు నేను కూడా చూస్తా ఓ అన్న గా వదిన మీదకి ఎందుకే గరానికి వస్తాను ఇక్కడనే కదా బస్ స్టాండ్ 10 నిమిషాలలో పోయి రావచ్చు నా బండితో పోయి రాపో అరే అప్పమ్ముతాడా నువ్వెందుకు వచ్చావు నాకు తెలుసురా భూమి గురించి అని నాకు తెలుసు కానీ నువ్వు ఎట్లా రాయించుకుంటావు వస్తానే ఏ లేవుకో తమ్ముడు నువ్వు మరీ పరేష్కని చెప్తావు నాకు బండి నడిపోతుందా ఆ తెచ్చేదేదో నువ్వు ఒక్కడికి పోయి పట్టుకురా పో గిన్నెనే బస్ స్టాండ్ అబ్బా నా అల్లుళ్ళకి నేనంటే ఎంత ప్రేమ. అయ్యో అల్లుడు మీరు అనగానే తెచ్చినంత బరాబర్ అయింది. ఇచ్చిపెట్టారు దా బిడ్డ లోపలికి కదా దా అల్లుడు. అత్తమ్మా నువ్వు ఆగు అసాయ్ ఏం చెప్తావు ఇట్లా బయటరా బయటరా ఏంది నువ్వు మనిషి అవుతున్నా పోతావా నువ్వు ఇంతమంది ఇంటున్నాక అత్తమ్మ పోదావు కానీ పోదాం ఏందమ్మా నువ్వు ఇంట్లో ఇంత మంది ఉండంగా బోర్లు తోముడేందే నీ పెద్ద బిడ్డ నేను ఇంకా బతికే ఉన్నమ్మా బతికే ఉన్నా నేను దోవుతి అయ్యో బిడ్డ రోజు నేను చేసుకునేదే కదా బిడ్డ. రోజు చేసుకునేది కదనే అందుకే మేము చేస్తాం అక్క ఇటీ అబ్బా ఇది వచ్చిందేంది ఏం యాక్టింగ్ చేస్తానవే. నీతో పోలిస్తే నాకు తక్కువనేనే. సరే సోమురు బిడ్డ. అక్క ఇటీ నేను తోముతా. అద్దు తీసేళ్ళే నేను దోముతానే తీయక నేను తోముతా. అద్దు చెల్లె నేను దోముతానే లే తోముకోలే. సరే నిన్నంటే దోమినా ఇవాళ ఏం పుట్టింది దానికి తోమేదానికి ఇవాళ కూడా మళ్ళీ నా పాలే నా ఇంటికన్నే నేను దోమ నా మొగంతో దోమిత్తా ఈడ దోమాలు చూస్తుంది. ఏమే నీ నల్ల ముఖం పాడుగాను ఏం పుట్టింది నీకు ఇంత పొద్దుగానే ఇదేమన్నా మనీళ్ళు అనుకుంటాను ఇట్లా ఇట్లా అంటాను. దేహాకి అది కాదు మనం రాంగ్ అనుకున్నాం ముచ్చట అడుగుదాం లేదా మేము దా ముచ్చట అడుగుదా సరే గిన్నెలతో ఇంట్లో పెట్టంగానే అడుగుతుంది. అయ్యో చెల్లె నాకేమన్నా కోపం అని నువ్వంటే దానిలోనే నువ్వే ఇంత కూర్చుంటివి కాలు దాకింది ఏమన్నా అలా కోపం దానా అని మాట్లాడబట్టి మీ అక్క చూడక ఎంత మంచిగా పని చేస్తాను నువ్వేదో ఊక ఫోన్ వత్తుకుంటుంటావు మొన్న అనుకున్న ముచ్చట ఏమైంది అడగద్దాన్ని అవ్వను అయ్యో ఆగరాదు అడుగుతా. అడుగుతా అంటావు ఆమెకి ఎంత మంచిగా పని చేసుకుంటా మంచిగా పేరు తెచ్చుకుంటాను అది పని ఎందుకు ఎత్తుందో నాకు తెలుసు నీకు తెలుసా? మరి నువ్వు చెప్తుంది ఏమో నాకు ఎక్కడ ఆస్తి రాస్తుందో అని అదే పని చేస్తుంది. అందుకే నువ్వు కూడా చేసినట్టు చేయాలి నేను మా అమ్మతో ప్రేమ ఉండి మా ఆస్తి మొత్తం అమ్మే రాపించుకున్నాను. మన అడుగుదాం బా అడుగుతా. మోగ ఓ పెద్ద బుజ్జి తలకాయ బక్కగా వస్తుంది జరంత చాయ్ పెట్టుకురావా? సరే అమ్మా పెట్టినా అది మరుగుతుంది. ఏంది బిడ్డ అందరు ఒకటేసారి గిట్లా కూర్చున్నారు బయటకు వచ్చి. ఏమే అత్త మీద అడుగుతుంది కదా చెప్పు
ఏమో సప్పుడు తెలివైంది నువ్వంటే చెప్పరా అదే ఏ చెప్తావు? ఏంది బిడ్డ ఎవరో ఒకరు చెప్పుర్రి ఏమైంది? అది అమ్మా అది ఇక ఎట్లాగో పండగ పేరుతోటి అందరం కలిసినాం కదనే, ఇక ఉన్న పొలం కూడా మరి మాది మా పేరు మీద రాస్తే ఓ పని అయిపోతుంది. ఇక నాన్న ఎట్లాగో లేడు, నువ్వా ఇక మళ్ళీ మేము ఒత్తరికే ఉంటావో పోతావో. అదే మాది మా పేరు మీద రాసిస్తే నువ్వు అడగాలనుకుంది కూడా ఇదేనా బిడ్డ? ఇక అంతే అమ్మా, నా మనసులో ఏముందో అక్క కూడా గదే చెప్పింది. ఇక అత్తమ్మ నాకైతే ఇక కరెంట్ కాడ భూమి రాసి, ఎందుకంటే ఇక మా ఊరు పొలిమార దానికి టచ్ అయి ఉంది కాబట్టి మంచిగా ఉంటుంది మా కట్ట సైడ్. అరే కరెంట్ కార్డు నీకెట్లా రాసిస్తారా? నాకన్నా నేనేం ఖచ్చితం నీకెట్లా రాసిస్తారు? నేను ఇంటికి పెద్దలు కరెంట్ కార్డు నాకు రాసేయాలి, కాలపురం నువ్వు తీసుకో. ఆహా భలే ఉన్నాడు నువ్వు. ఎట్లుంటుందా న్యాయం? అటు మా ఊరికి దగ్గర అంటే నువ్వు చెప్పిన న్యాయం ఉంటుందా? నువ్వు చెప్పిన న్యాయం ఉంటుందా? కరెంట్ కార్డు నువ్వు తీసుకుంటే కాలపురం నాకు ఇంత మాట్లాడవేందా నువ్వు సప్పుడే పిచ్చిదానా? లేకపోతే ఏంది మరిది? ఏమో మేము పెద్దోళ్ళం, నువ్వు అక్కడ మంచి భూమి తీసుకొని మాకు ఇంక పిచ్చి భూమి ఇస్తావా? వీడు ఇయ్యాలి పాలు పెడతాను, ఎంతమంది పాలు పెడతాను చూసినావా? కరెంట్ కార్డు మాకు దగ్గర ఉంది కాబట్టి మేము అడిగినాం. అరే దగ్గర ఏమని కావాలి? దగ్గర ఉన్న మంచిగా భూమి మీరు తప్పిపోతారా? మేము చెప్పినామా మాకు దూరం అయితే మేము దగ్గర తీసుకుంటాం. ఏంటి దగ్గర ఏంటన్నా బాగా మాట్లాడతాను? నువ్వేందే బాగా మాట్లాడతాను? నేనే బాగా మాట్లాడతానా? నువ్వు సప్పుడు ఏమైంది నల్లబొక్క కూడా? అరే నేనేమంటానే పిస్తానా? నేను ఒక్కదాన్నే కండు కావాలా? అదే మనకు రాసి ఏమంటానా? నేను అత్తమ్మతో అడగదా, అదే అడుగుదాం అనుకున్నా. వీడు మధ్యలో వచ్చా మంచిగా ప్లాన్ చేస్తాను వీడు. ఏ వాళ్ళు ఏం తీసుకుంటే మనకి ఏంటయ్యా? నిన్న వచ్చినోడు ఇవాళ నాకు మరవడతాను. తీసుకుంటాం. మీకు నచ్చినట్లు తీసుకుంటారా? ఇంటికి పెద్దోళ్ళం మేము, పెద్దోళ్ళు ఆయనే. ఉండదు, ఎవరికి ఏం రాసిస్తే కదా తీసుకోవాలి. ఏంటిది? ఏందే మాట్లాడావు? ఏ అవి సపడకుండా ముందే చెప్తానా, ఆ కరెంట్ కాడ భూమి నాకు, ఎందుకంటే మా ఊరి దగ్గర ఉంటుంది కాబట్టి. ఈ కాలువ కాడ భూమి మీకు, ఎందుకంటే మీ ఊరి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇదే న్యాయం అతమా. ఏదిరా న్యాయం? నువ్వేంద్ర చెప్పేది? నిన్న వచ్చి నేను ఇంటికి పెద్దలు నేను చెప్పిన న్యాయం, నేను చెప్పినట్టే మీరు వినాలి. నిషాలు చెప్తారా మీరు? బాగా మాట్లాడతాను ఏంద్రా? పెద్దలు అయితే నా బొజ్జ అయితే అదేరా. పెద్దలకైనా కొమ్ములు ఉన్నాయా? ఏంద్రా నువ్వు నాకు చెప్పేది? అమ్మ నా గల్లె పడతావా? ఏమయ్యా? వద్దులే. బాగు. రేపు నలుగురిని పిలిచినాక ఏదైతే అది అవుతుంది కానీ ఏమో మీరు బాగా ఇది చెప్తారు. ఏంది? బాగా లావు మాట్లాడతాను. బిడ్డ తొక్కిడిచి పెడతా నా మీద చేస్తావు నువ్వు. నువ్వు ఆగు. నీతో ఏమవుతుందిరా? నాకు నీ అసలు గింత మందిని చూసినా నీతో నాకు ఏమవుతుందిరా? బిడ్డ నీ సంగతి చెప్పేపోతే ఇయ్యాలా ఏమనుకుంటాను నా గురించి? రేపు పెద్ద మనుషులు ఒక నలుగురిని పిలుద్దాం, వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళ సంగతి ఏందో. నా మొగనే కొట్టేటంత రోణమైనవా? అమ్మా ఇదేనా కానీ ఇంటికి పిలిచి నువ్వు చేసే మర్యాద? చిన్నప్పటి నుంచి చిన్నది అని ప్రతిదీ దానికే చెందింది. మాకేం పెట్టినావు? అందుకే మా బతుకులకి ఇట్లా తగలబడ్డాయి. ఉగాది పండుగ నీ ఇంటికి వస్తే నీ చిన్నళ్ళతో నీ బిడ్డతో నా మొగని కొట్టిస్తావు. చిన్నదానికి ఏం పెట్టిందే? బాగా మొత్తం అన్ని తొప్పిపోయింది. నువ్వు నా మీద పడేడుతావు ఎప్పుడైనా. నాకు పెట్టద్దా నీకు పెట్టినట్టు? మీరు ఆగండి బిడ్డ, ఏదో సంతోషంగా 4 రోజులు ఉంటుందని రమ్మన్నా కానీ మీరు ఆస్తి కోసం ఇట్లా కొట్లాడతారు అనుకోలేదు బిడ్డ. ఎవరు కొట్టాడింది? ఎవరు? వాడు ముదాలు చేసింది వాడు. చూసినావా? నా కొడుకుల కూడా ఎందుకు వెళ్తానా? మనం లేకొచ్చినా ఇంటికి. మన వాట మనకు ఖచ్చితంగా వస్తుంది. వాడు ఏం చేసుకుంటాడు చేసుకొని ఏడికి పిలిపించిన పోదాం. మీరిద్దరు నా కొడుకులు అనుకున్నా, ఏనాడు అల్లుళ్ళ లెక్క చూడలేదయ్యా మిమ్మల్ని. ఇవాళ ఇట్లా నన్ను పెట్టుకుంటే ఎందుకు బతికున్నాడా అనిపిస్తుంది. ఇక అత్తమ్మా మాది మాకు మంచి ఇచ్చేదాకా మీకు ఇక్కడ హోమ్. ఏయ్ తొక్కుతా బిడ్డ, నువ్వు ఇంకోసారి మాటే మాట్లాడితే చూసినావా ఇంకెంత ఉన్నదో బలుపు? వాడి బిడ్డ అంతా ఏంది? ఏమో బాగా బల్పు గీపని మాట్లాడతాను. మీకు దండం పెడతా. చేసేదేంద్రా? ఏంటిది? నీతో అయ్యేదేంద్రా? నువ్వేం మాట్లాడవా? అట్లా పెద్ద పిట్ట చూసినాడు చూడకపోతే నీ మొగన్ నా మొగన్ మీదకే వస్తాడు. కాదు కొట్టిండు. నువ్వు కూడా నాలకి చూస్తున్నావు
వేసింది వాడు చాలు. ఏమో కనబడతలేదా నీకు నువ్వు వేసిన కాదు, వాడితో పెద్ద చెయ్యి కొట్టించిన వేసుకున్నాడు. శాంతోడు కొట్టించిన వాడి సంగతి చూస్తా ఎన్నడు ఏంద్రా నీతో అక్క ఏ సరే నా బిడ్డలు అంటే కదా, నా అల్లుళ్ళు కొడుకులు అంటే కదనే. ఇదేనా? ఇగో ఆఫ్ పేపర్లు తీసుకోండి, తీసుకోండి. మిమ్మల్ని ఆమె సొంత కొడుకు లెక్క అనుకున్నారా? మీరేమో ఇట్లా వాడు రాష్ట్ర కోసానికి. అక్క నేను అప్పుడే చెప్పిన, వీళ్ళు నిన్ను రాగరు, లాస్ట్ కోసం నిన్ను చంపేస్తారు. మైండ్ ఇవా ఇక మీరు తీసుకోండి. ఇక దా, నువ్వేం బాధపడదు, నేను మంచిగా చూసుకుంటా. దా మైండ్ ఇవ్వబ్బా. అమ్మ మాకే వస్తుంటే నువ్వు నీ ప్రేమ ఉంటే చాలమ్మా. మామయ్య మేము బుద్ధి తక్కువై ఆస్తి కోసం అమ్మని ఇంత బాధ పెట్టినాం. అక్కడ మాకే వస్తొద్దు మామయ్య. అమ్మతోటి మేము సంతోషంగా ఉంటే చాలు. అమ్మ సరే మీరు మారుతా, అంతకన్నా కావాల్సింది ఉన్నది. అమ్మ మా పిచ్చి ప్రవర్తనతోటి మా మాటలతోటి నిన్ను ఇంత బాధ పెడతాం అనుకోలేదమ్మా. అమ్మ కాస్తొద్దు. అత్తమ్మ మమ్మల్ని కూడా క్షమించు, మాకు కూడా తప్పలేదు. వద్దు బిడ్డ, మీరంతా మాట అనకండి. మిమ్మల్ని నేను ఏనాడు కూడా అల్లు లెక్క చూడలే, నా సొంత కొడుకులు అనుకున్నా. మీరు సంతోషంగా కలిసి ఉంటేనే నాకు చాలు బిడ్డ. మాకు ఈ ఆస్తి పాస్తి ఏది అవసరం లేదు. ఆ ఆస్తి కంటే నువ్వే మాకు ముఖ్యం. అన్న చెప్పింది కరెక్టే అత్తమ్మ. మాకు ఎలాంటి అవసరం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మాకు అది చాలు. అన్న నన్ను క్షమించే, తొందరపడి నీ దశ చేసుకున్నాను, ఏమనుకోలేదు. నేను సుత పొరపడేసిన తమ్ముడు, ఒక పెద్దోనిగా నేను చేసిన, నన్ను కూడా క్షమించు తమ్ముడు. తెల్లారితే ఉగాది పండుగ, దుమ్ము లేపుదాం, ఏమంటారు? దద్దరిద్దాం. సరే సరే, ఇక అల్లుళ్ళ జోరు ఉంటది. ఇక వాడము ఇగో బుజ్జులు మీకేరా, మీరు అడిగారు కదా మొన్న పెళ్ళికి పోతే అక్క బాగుంది అని. ఇగో నువ్వు అడిగిన లక్ష్మీహారం. ఇగో నువ్వు వసంతారం అడిగినావు కదలే, పెద్దమ్మ బిడ్డకు ఉంది, మనం కూడా ఉంటే బాగుండు అన్నావు కదా. నాకు అది విన్నప్పటి నుంచి పానం అంటుండేనే. హౌస్ లైన్ దగ్గర నుండి చేయించిన. అవునమ్మా వస్తున్నదే. ఇది కూడా పెట్టుకో బిడ్డ, వద్దమ్మా నువ్వు పెట్టుకోవే. నీకోసమే చేయించిన. మాతో పాటు నువ్వు కూడా సంతోషం. నాకెందుకే? ఏం కాదమ్మా. మీరు పెట్టుకుంటే నాకు సంతోషం, నాకెందుకు బిడ్డ? మా అమ్మ లక్ష్మీదేవి లెక్కున్నది. అల్లు లేరు బిడ్డ. ఏమో ఏంది ఓ మనిషి, ఆ, అగో ఉత్తేపడం లోడా 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 బొడగలే కొరతాం. ఇప్పుడు ఏ సడి లేదు, సప్పు లేదు. లేదు కానీ దండలు కూర్చొని మేము వివిధ తోరణాలు కడుతున్నాం. అయిపోయిందా మీ సదరుడు? ఏంది బాగా ఈడేమో పని చేసినట్టే విలువ పడుతుంది. మా పని మొత్తం అయిపోయింది. అదేంటి బిడ్డ గట్లా అంటూ? ఇదంతా చేసింది వాళ్ళే కదా. పని మొత్తం అయిపోయింది. ఆ సబ్స్క్రైబ్ ఒకటి చెప్తే అయిపోతుంది. ఉగాది శుభాకాంక్షలు చెప్పి ప్రేక్షకులకు. డైరెక్టర్ గారు మీరు కూడా రండి, అంతే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మరిన్ని వీడియోస్ మంచి మంచి కోసం కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఎట్లనే కొట్టయితే మర్చిపోకూడదు. ఎట్లనే అందరికి ప్రేక్షకులందరికీ ఏం చెప్దాం? ఉగాది శుభాకాంక్షలు.
చూసిల్లు కదా మేము ఉగాది పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే ఇక ఆస్తుల కోసం లొల్లులు అయితే పెట్టుకోకూర్రి కానీ అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకొని పండుగ మంచిగా జరుపుకోర్రి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.